बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अन्बियाइ वल मुरसलीन అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు సూరహ్ యాసీన్ యొక్క తెలుగు అనువాదాన్ని చదువుదాం. ఈ సూరహ్ చదవటం వల్ల చాలా పుణ్యాలున్నాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎన్నో ప్రవచనాలున్నాయి. ఇది ఖురాన్ యొక్క హృదయం. మానవునికి మరణం సమయం ఆసన్నమైనప్పుడు అతని దగ్గర ఈ సూర చదవాలని ఉల్లేఖనాలు ఉన్నాయి. కానీ ఈ ఉల్లేఖనాలు పూర్తిగా ప్రామాణికమైనవి అని నిరూపించబడలేదు. ఈ సూరహలో మానవుని నైతిక బాధ్యతలు వివరించబడ్డాయి. ఇది మధ్య మక్కా కాలంలో అవతరింపచేయబడింది. బహుశా సూరహ్ అల్ ఫుర్ఖాన్కు ముందు. ఇందులో 83 ఆయతులు ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా సూరహ్ యాసీన్ యొక్క అనువాదాన్ని చదువుదాం. మీరు కూడా నాతో పాటు చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. యాసీన్. వివేక విలసితమైన ఖురాన్ సాక్షిగా నీవు నిశ్చయముగా దైవ ప్రవక్తలలోని వాడవు, రుజుమార్గంలో ఉన్నావు. ఈ ఖురాన్ శక్తిమంతుడు, కరుణామయుడు అయినవాడు అవతరింపచేసినది. నీవు ఒక జాతిని హెచ్చరించేందుకు. దాని పూర్వీకులు హెచ్చరిక చేయబడని కారణంగా అశ్రద్ధకు గురియై ఉన్నారు. వారిలో అనేకులు శిక్షా నిర్ణయానికి అర్హులయ్యే ఉన్నారు. కనుకనే వారు విశ్వసించటం లేదు. మేము వారి మెడలలో పట్టాలు వేశాము. వాటి వల్ల వారు గడ్డాల వరకు బంధించబడ్డారు. అందుకని వారు తలను ఎత్తి నిలుచున్నారు. మేము వారి ముందు ఒక గోడను, వారి వెనుక మరో గోడను నిలబెట్టాము. మేము వారిని ఈ విధంగా కప్పివేశాము. ఇక వారికి ఏమీ తోచదు. నీవు వారిని హెచ్చరించినా హెచ్చరించకపోయినా వారికి ఒక్కటే, వారు విశ్వసించరు. నీవు హితబోధను అనుసరించేవాణ్ణి మాత్రమే, కరుణామయుడైన దేవుణ్ణి చూడకుండానే భయపడేవాణ్ణి మాత్రమే హెచ్చరించగలవు. అతనికి క్షమాభిక్ష, గొప్ప ప్రతిఫలము లభిస్తాయనే శుభవార్త అందించు. మేము నిశ్చయముగా ఒక రోజున మృతులను బ్రతికిస్తాము. వారు చేసే పనులన్నింటినీ మేము నమోదు చేస్తూనే ఉన్నాము. వారు తమ వెనుక విడిచి వెళ్లిన చిహ్నాలను కూడా మేము నమోదు చేస్తూ ఉన్నాము. ప్రతి విషయాన్ని మేము ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాసిపెట్టాము. ఉదాహరణగా వారికి ఆ పట్టణవాసుల గాథను వినిపించు. అక్కడకు దైవ ప్రవక్తలు వచ్చినప్పటి గాథను. మేము వారి వద్దకు 2 ప్రవక్తలను పంపాము. వారు ఆ 2 అసత్యవాదులు అని తిరస్కరించారు. తరువాత మేము వారికి సహాయముగా 3వ అతన్ని పంపాము. వారందరూ మేము మీ వద్దకు దైవ ప్రవక్తలుగా పంపబడ్డాము అని అన్నారు. పట్టణవాసులు ఇలా అన్నారు, మీరు మా వంటి కొందరు మానవులు తప్ప మరేమీ కారు. కరుణామయుడైన దేవుడు ఏ విషయాన్ని అవతరింపచేయలేదు. కేవలం అబద్ధం పలుకుతున్నారు. దైవ ప్రవక్తలు ఇలా అన్నారు, మేము నిశ్చయంగా మీ వద్దకు దైవ ప్రవక్తలుగా పంపబడిన విషయాన్ని మా ప్రభువు ఎరుగును. స్పష్టంగా సందేశాన్ని అందజేయటం తప్ప మా పైన మరొక బాధ్యత ఏదీ లేదు. పట్టణవాసులు ఇలా అన్నారు, మేము మిమ్మల్ని మాకు ఒక దుశ్శకునంగా పరిగణిస్తున్నాము. మీరు ఈ పనిని మానుకోకపోతే మేము మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తాము. మీరు మా తరపు నుండి అత్యంత బాధాకరమైన శిక్షను పొందుతారు. దానికి దైవ ప్రవక్తలు ఇలా అన్నారు, మీ దుశ్శకునం స్వయంగా మీ వెంటనే ఉంది. మీకు హితబోధ చేయటం వల్లనేగా మీరు ఇలా మాట్లాడుతున్నారు. అసలు విషయం, మీరు హద్దులను అతిక్రమించారు. ఇంతలోనే పట్టణంలోని ఒక మారుమూల ప్రాంతం నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా, దైవ ప్రవక్తలను అనుసరించండి. మీ నుండి ఏ ప్రతిఫలమూ కోరని వారిని, సత్యమార్గంలో ఉన్నవారిని అనుసరించండి. ఎవరు నన్ను సృష్టించారో, ఎవరి వైపునకు మీరంతా మరలిపోనున్నారో ఆయనను నేనెందుకు పూజించకూడదు? ఆయనను కాదని నేను ఇతరులను ఆరాధ్యులుగా చేసుకోవాలా? వాస్తవానికి ఒకవేళ కరుణామయుడైన దేవుడు నాకేదైనా నష్టం కలిగించదలిస్తే నాకు వారి సిఫారసు ఏ విధంగానూ ఉపయోగపడదు. వారు నన్ను విడిపించనూ లేరు. ఒకవేళ నేను అలా చేస్తే స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి గురి అవుతాను. నేను మీ ప్రభువును విశ్వసించాను కనుక మీరు కూడా నా మాట వినండి. చివరకు వారు అతన్ని హత్య చేశారు. ఆ వ్యక్తితో స్వర్గంలో ప్రవేశించు అని అనబడింది. అతను ఇలా అన్నాడు,
నా ప్రభువు ఏ విషయాన్ని బట్టి నన్ను క్షమించి గౌరవనీయులలోకి ప్రవేశింపచేశాడో నా జాతివారికి తెలిస్తే ఎంత బాగుండును. ఆ తరువాత అతని జాతి మీదకు మేము ఆకాశం నుండి ఏ సైన్యాన్ని దించలేదు. అసలు సైన్యాన్ని పంపే అవసరం మాకు లేదు. కేవలం ఒక ప్రేలుడు మాత్రమే సంభవించింది. అంతే. వారంతా ఒక్కసారిగా ఆరిపోయారు. దాసుల స్థితి కడు శోచనీయం. వారి వద్దకు ఏ దైవ ప్రవక్త వచ్చినా వారు అతన్ని ఎగతాళే చేశారు. వారికి పూర్వం మేము ఎన్నో జాతులను నాశనం చేసిన విషయాన్ని వారు చూడలేదా? తరువాత అవి మళ్ళీ ఎన్నడూ వారి వద్దకు తిరిగిరాని విషయాన్ని కూడా వారు గమనించలేదా? వారందరూ ఒకరోజు మా ముందు హాజరు పరచబడవలసి ఉన్నది. వారికి మృతభూమి ఒక సూచన. మేము దానికి ప్రాణం పోశాము. దాని నుండి మీరు తినే ధాన్యం ఉత్పత్తి చేశాము. మేము దానిలో ఖర్జూరం, ద్రాక్ష తోటలను పెంచాము. దానిలో నుండి ఊటలు చిమ్మేలా చేశాము. వారు దాని ఫలాలను తినాలని. ఇదంతా వారి చేతులు సృష్టించింది కాదు కదా. అలాంటప్పుడు వారు కృతజ్ఞతలు తెలుపరా? అన్ని రకాల జంటలను సృష్టించిన ఆయన పరిశుద్ధుడు. అవి భూమిలో నుండి పుట్టే వృక్షరాశులలోనివైనా సరే, లేదా స్వయంగా వారి జాతి అంటే మానవులలో నుండి అయినా సరే, లేదా వారు అసలే ఎరుగని వస్తువులలో నుండి అయినా సరే. వారికి రాత్రి మరొక సూచన. మేము దానిపై నుండి పగలును తొలగించినప్పుడు వారికి చీకటి ఆవరిస్తుంది. ఇక సూర్యుడు, అతడు తన నిజస్థానం దిశగా పయనిస్తున్నాడు. ఇది మహాశక్తిమంతుడు, గొప్ప జ్ఞాని అయిన దేవుడు నిర్దేశించిన నియమావళి. ఇక చంద్రుడు, అతడి కొరకు మేము దశలను నిర్దేశించాము. వాటిని దాటుకుంటూ వెళ్ళి చివరకు అతడు మళ్ళీ ఎండిన ఖర్జూరపు కొమ్మ మాదిరిగా మారిపోతాడు. చంద్రుణ్ణి పట్టుకోవటం సూర్యుడి తరం కాదు. అదేవిధంగా రాత్రి పగలును దాటిపోజాలదు. అవన్నీ వేర్వేరు కక్షలలో తేలియాడుతున్నాయి. వారికి ఇది కూడా ఒక సూచనే. మేము వారి సంతతిని నిండు నావలోకి ఎక్కించాము. తరువాత అటువంటి నావలనే వారి కొరకు ఎన్నో సృజించాము. వాటిలో వారు ప్రయాణం చేస్తున్నారు. మేము తలచుకుంటే వారిని ముంచివేయగలము. అప్పుడు వారి మొర ఆలకించేవాడెవ్వడూ ఉండడు. ఏ విధంగానూ వారు రక్షింపబడలేరు. కేవలం మా అనుగ్రహమే వారిని గట్టెక్కించి ఒక ప్రత్యేక గడువు వరకు జీవితాన్ని అనుభవించే అవకాశాన్ని కలిగిస్తుంది. మీకు ముందు రాబోతున్న పరిణామం నుండి, మీకు పూర్వం జరిగిన పరిణామం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకొనండి. బహుశా మీపై దయచూపటం జరుగుతుంది అని వారితో అన్నప్పుడు వారు విని విననట్లు వెళ్ళిపోతారు. వారి ముందుకు వారి ప్రభువు సూచనలలోని ఏ సూచన వచ్చినా దాని పట్ల వారు ఏ మాత్రం శ్రద్ధ వహించరు. ఇంకా అల్లా మీకు ప్రసాదించిన ఉపాధి నుండి కొంత అల్లా మార్గంలో కూడా ఖర్చు పెట్టండి అని వారికి చెప్పినప్పుడు తిరస్కరించేవారు విశ్వసించే వారితో, అల్లా తలిస్తే తానే స్వయంగా ఆహారం ఇవ్వగల వారికి మేము ఆహారం ఇవ్వాలా? మీరు పూర్తిగా మార్గం తప్పిపోయారు అని అంటారు. వారు ప్రళయం గురించిన ఈ బెదిరింపు అసలు ఎప్పుడు నెరవేరుతుంది? నీవు సత్యవంతుడవైతే చెప్పు అని అడుగుతారు. వాస్తవానికి వారు దేని కొరకు నిరీక్షిస్తున్నారో అది కేవలం ఒక ప్రేలుడు మాత్రమే. అది వారిని అకస్మాత్తుగా పట్టుకుంటుంది. అప్పుడు వారు తమ ప్రాపంచిక వ్యవహారాలను గురించి వివాదపడుతూ ఉంటారు. ఆ సమయంలో వారు మరణశాసనం సైతము వ్రాయలేరు. తమ ఇళ్లకు తిరిగి పోనూ లేరు. ఆ తరువాత ఒక శంఖం ఊదబడుతుంది. అప్పుడు వారు హఠాత్తుగా తమ ప్రభువు ముందు హాజరయ్యేందుకు తమ సమాధుల నుండి బయటికి వస్తారు. భయాందోళనలతో వారు, అరే, మనల్ని మన పడకల నుండి లేపి ఎవరు నిలబెట్టారు అని అంటారు. ఇది దయామయుడైన దేవుడు వాగ్దానం చేసిన విషయమే. దైవ ప్రవక్తల మాట పూర్తిగా నిజమే. అది భయంకరమైన ఒక ధ్వని మాత్రమే. దానితో అందరూ మా ముందు హాజరుపరచబడతారు. ఈనాడు ఎవరికీ రవ్వంత అన్యాయమైనా జరగదు. మీరు చేస్తూ ఉండిన కర్మల ప్రకారమే మీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఈనాడు స్వర్గవాసులు సుఖాలు అనుభవించటంలో నిమగ్నులై ఉంటారు. వారు వారి సతీమణులు చల్లని నీడలలో మెత్తని పీఠాలపై విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వారు తినటానికి త్రాగటానికి రుచికరమైన సకల పదార్థాలు అక్కడ ఉంటాయి. వారు కోరేదల్లా వారి కొరకు సిద్ధంగా ఉంటుంది. కారుణ్య ప్రభువు తరపు నుండి వారికి సలాం చెప్పబడుతుంది. అపరాధులారా, ఈనాడు మీరు వేరు అయిపోండి.
ఆదం సంతానమా, నేను మీకు ఉపదేశించలేదా శైతానుకు దాస్యం చేయవద్దని, వాడు మీకు బహిరంగ శత్రువని, నా దాస్యమే చేయండి అని, ఇదే సరైన మార్గమని. కానీ దీని తరువాత కూడా వాడు మీలోని ఒక పెద్ద వర్గాన్ని అపమార్గం పట్టించాడు. మీకు బుద్ధి లేకుండా పోయిందా? భయపడండి అని మీకు చెబుతూ ఉండిన నరకం ఇదే. ప్రపంచంలో మీరు పాల్పడిన అవిశ్వాసానికి ఫలితంగా ఇప్పుడు దీనికి ఇంధనం అయిపోండి. ఈనాడు మేము వారి నోళ్లు మూయిస్తాము. వారు ప్రపంచంలో ఏమేమి సంపాదిస్తూ ఉండేవారో వారి చేతులు మాకు చెబుతాయి, వారి కాళ్ళు సాక్ష్యమిస్తాయి. మేము తలుచుకుంటే వారి కళ్లను మూసివేయగలం. అప్పుడు వారికి దారి వైపునకు పరుగిడి చూడమనండి. వారికి దారి ఎలా కనిపిస్తుంది? మేము తలుచుకుంటే వారిని వారి స్థానంలోనే కదలకుండా ఉంచగలం. ఇక వారు ముందుకు నడవలేరు, వెనుకకు తిరగలేరు. మేము దీర్ఘాయుష్యునిచ్చే వ్యక్తి స్వరూపాన్నే మార్చివేస్తాము. ఈ పరిస్థితులను చూసైనా వారికి బుద్ధి రాదేమిటి? మేము అతనికి అంటే ఈ ప్రవక్తకు కవిత్వం నేర్పలేదు. కవిత్వం అతనికి శోభించదు కూడా. ఇది ఒక హితబోధ మాత్రమే, స్పష్టంగా పఠనీయమైన గ్రంథం మాత్రమే. అతను బ్రతికి ఉన్న ప్రతి మనిషిని హెచ్చరించేందుకు, తిరస్కారులకు వ్యతిరేకంగా అభియోగం స్థాపించబడేందుకు. మా చేతులు రూపకల్పన చేసిన దాని నుండి ప్రజలకై మేము పశువులను సృజించాము. ఇప్పుడు వారు వాటికి యజమానులయ్యారు. వారు ఈ విషయాన్ని గమనించరా? మేము వాటిని వారికి ఇలా స్వాధీనపరిచాము. వాటిలో కొన్నింటిపై వారు స్వారీ చేస్తారు, కొన్నింటి మాంసాన్ని తింటారు. వాటిలో వారికి రకరకాల ప్రయోజనాలు, పానీయాలు ఉన్నాయి. అయినా వారు కృతజ్ఞత చూపరేమిటి? ఇవన్నీ వాస్తవాలైనప్పటికీ వారు అల్లాను కాదని ఇతరులను దేవుళ్ళుగా చేసుకున్నారు. తమకు సహాయం చేయటం జరుగుతుందని వారు ఆశలు పెట్టుకున్నారు. కానీ వారు వారికి ఏ సహాయమూ చేయలేరు. అయినా ప్రజలు వారి కొరకు సైన్యం మాదిరిగా సర్వసన్నద్ధులై ఉన్నారు. సరే కాని నీవు మాత్రం వారు కల్పిస్తున్న మాటలకు బాధపడకు. వారి రహస్య విషయాలను, బహిరంగ విషయాలను అన్నింటినీ మేము ఎరుగుదుము. మేము మానవుడిని వీర్య బిందువుతో సృజించిన విషయం అతను చూడటం లేదా? అయినా అతడు బహిరంగ ప్రత్యర్థిగా నిలబడ్డాడు. ఇప్పుడు అతను మాకు పోలికలు కల్పిస్తున్నాడు. తన పుట్టుకనే మరిచిపోతున్నాడు. పైగా శిథిలమైపోయిన ఈ ఎముకలకు తిరిగి ఎవరు జీవం పోస్తారు అని వాదిస్తున్నాడు. అతడికి ఇలా చెప్పు, మొదట వాటిని సృష్టించిన వాడే మళ్ళీ వాటికి జీవం పోస్తాడు. సృష్టికి సంబంధించిన ప్రతి విషయము ఆయనకు తెలుసు. మీకై ఆయనే పచ్చని వృక్షాల నుండి అగ్నిని సృష్టించాడు. మీరు దానితో కుంపట్లు రాజేసుకుంటారు. ఆకాశాలను, భూమిని సృష్టించగలిగిన వాడు వీరిలాంటి వారిని పుట్టించలేడా? ఎందుకు చేయలేడు? ఆయన మహానిపుణుడైన సృష్టికర్త అయినప్పుడు, ఆయన ఏదైనా చేయదలుచుకున్నప్పుడు దాన్ని కేవలం అయిపో అని మాత్రమే ఆజ్ఞాపిస్తాడు. అంతే, అది అయిపోతుంది. ప్రతి విషయానికి సంబంధించిన సర్వాధికారాలు తన చేతిలో ఇముడ్చుకున్న ఆయన ఎంతో పరిశుద్ధుడు. ఆయన సన్నిధికే మీరంతా మరలిపోవలసి ఉంది. అల్హమ్దులిల్లా. ఇంతటితో సూరా యాసీన్ యొక్క అనువాదం పూర్తి అయింది. అల్లాహతాలా మనందరికీ ఖురాన్ని చదివి అర్థం చేసుకుని దానిపై అమలు చేసే భాగ్యాన్ని కలిగించాలి. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందులో పూర్తి ఖురాన్ యొక్క తెలుగు అనువాదం లభిస్తుంది. మరియు తెలుగు హదీసులు మరియు దువాలు కూడా అందులో లభిస్తాయి ఇన్షాల్లాహ్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.